తెలుగుదేశం పార్టీ మహానాడును పరమ పవిత్రంగా భావిస్తుంది. పార్టీకి ఒక ఆయుధంలా మార్చుకుంటూ ఏటా క్రమం తప్పకుండా మహానాడు నిర్వహణ ఉంటుంది. ఎన్నికలు, విపత్తులు వస్తే తప్ప తెలుగుదేశం పార్టీ పండుగ నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే తెలుగుదేశం మాదిరిగానే వైసీపీ ఒక సంప్రదాయాన్ని పెట్టుకుంది. ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించుకుంది. కానీ ఏటా దానిని నిర్వహించలేక చేతులెత్తేస్తోంది. ఈ ఏడాది కూడా ప్లీనరీ అనేది కానరావడం లేదు. అటువంటి సన్నాహాలేవీ ప్రారంభం కాలేదు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన తప్పడం లేదు. పార్టీ క్యాడర్ను కలిసేందుకు ఇదో అరుదైన అవకాశమని జగన్ భావించడం లేదు. వైసీపీ అధికారం కోల్పోయి 2 ఏళ్లవుతోంది. కానీ ఇంతవరకు వైసీపీ శ్రేణులను కలుసుకునే ప్రయత్నం చేయలేదు జగన్. జిల్లాల పర్యటనాన్ని గత ఏడాది సంక్రాంతికి ముందు ప్రకటించారు. 2 సంక్రాంతులు దాటి వెళ్లిపోయాయే తప్ప ఇంతవరకు జగన్ పార్టీ శ్రేణులను పలకరించిన పాపాన పోలేదు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 రోజుల పాటు పర్యటన చేసి ప్రతి నియోజకవర్గంలోని పార్టీ క్రియాశీలక కార్యకర్తలను పలుకరిస్తానని జగన్ ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఏళ్లు గడుస్తున్న కార్యరూపం ఇవ్వలేదు. పోనీ ప్లీనరీ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులను రప్పించి వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నా జగన్ ఆ పని చేయడం లేదు. అప్పుడెప్పుడో 2023లో ప్లీనరీ నిర్వహించారు. 2024లో ఎన్నికల ఫలితాలొచ్చాయని తప్పించుకున్నారు. 2025లో అటువంటి ప్రయత్నమే చేయలేదు. ఇప్పుడు 2026లో దాటవేసే ధోరణితో ఉన్నారు. 2027లో నిర్వహిస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే పాదయాత్ర మొదలు కాబోతోంది ఆ సంవత్సరంలోనే. అయితే ప్లీనరీ నిర్వహణతో పాటు జిల్లాల పర్యటన విషయంలో జరుగుతున్న జాప్యంతో పాదయాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా కారణాలు చెప్పి పాదయాత్ర వాయిదా వేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్న టాక్ వినిపిస్తోంది.